ఇంకో స్వీట్ తింటావా? ఏంటి నీళ్ళు వెటకారంగా మాట్లాడితే నాకు మండిపోతుంది. అందుకే కారం ఉన్న మిర్చిని స్వీట్ అని చెప్పి నీ చేత తినిపించాను. పిచ్చి నీలాంబరి, నాకు జలక్కిస్తానని చెప్పి ఇది పడిపోయిందేంటి? రే సాంబా, అక్క అందరూ వెళ్ళిపోయినారు. పార్వతి ఏడనే ఏడ ఉంటాది. గది తలుపులు వేసి ఉండారు, పగలగొట్టనా? వద్దు, ఇప్పుడదే బయటకొత్తాది. కాపు కాద్దాం పద. పద. అమ్మగారు ఏమైనా ఫోన్ చేస్తున్నారా? ఫోన్ ఏమో హాల్లో ఉంది. పెదబాబు గారు గది దాటి బయటికి రావద్దన్నారు కదా. ఎవరు చేశారో ఏంటో. ఫోన్ తెచ్చుకొని ఈ గదిలోనే ఉంటాను. ఎవరు చేశారో ఏంటో. అఖిల, మరి ఓకే? మేడం, ఈ చుట్టుపక్కలంతా గాలించాం. అనుమానితులు ఎవరూ లేరు. పెరిగి పందలు పారిపోయింటారు. వాళ్ళు ఉచ్చులో పడిపోతామేమోనని అనుకుంటూనే ఇరుక్కుపోయాం అఖిల. వెళ్దాం పద. వాళ్ళెవరో తెలుసుకోవాలండి. పారిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి ఎందుకు వస్తారు అఖిల? పారిపోయిన వాళ్ళు వాళ్ళ మనుషులు, కానీ మనకి ఫోన్ చేసిన వాళ్ళు ఇదంతా గమనిస్తూనే ఉంటారు. ఇక్కడెవరూ లేరు మేడం. మన కళ్ళు కప్పి అటాక్ చేశారు. ఈ ఏరియాలో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయండి. అలాగే మేడం. చూడండి, అక్కడి నుంచే బాంబు దాడి చేశారు. అక్కడ ఆకుకూరలు కూడా పడున్నాయి. షట్! ఇందాక వాళ్ళు ఆకుకూరలు కావాలని అడుగుతూ వెళ్ళిపోయారు మేడం. సారు ఏమైనా కూరగాయలు తీసుకుంటారా? ఏమొద్దమ్మా, రండి. తెలివిగా తప్పించుకున్నారు అఖిల. వాళ్ళు ఎక్కడికి వెళ్ళదు సార్. మంచిర్యాల చెక్ పోస్ట్ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించండి. 4 వైపులా బ్లాక్ చేయండి. హరియా. అలాగే సార్. అక్కడున్నారు. పెద్దబాబు, బాబు, మామ్,
నాన్న పెద్ద బాబు. ఏం నాన్న అక్క పెద్ద బాబు, మీకేం అక్క. కాలేదు ఏం కాలేదుగా పెద్దబాబు ఏం కాలేదు అక్క, ఏమీ కాలేదు. ఏమైందక్క మీకేం కాలేదు కదా పెద్ద బాబు మీకేం ముందు- జరగలేదుగా? ముందు నువ్వు కంగారు పడకు అక్క ఏమైందక్క ఏం కాలేదు కదా మీకేం జరగలేదు కదా ముందు నువ్వు కంగారు పడకు డాడ్, మీకు- ఐఎమ్ ఫైన్ బాంబు దాడి జరిగింది అంతే లక్కీగా ఏం కాలేదు మీరు కంగారు పడకండి డాడ్, మీరు ఓకే కదా కంగారు పడకండి పెద్దబాబు పార్వతి ఎక్కడుంది డాడ్ ఇంట్లోనే ఉంది డాడ్ ఆ, ఇంటి దగ్గర ఎవరున్నారు పెద్దబాబు డాడ్ వరి అవ్వకండి అంకుల్ పాపం పార్వతి కూడా వస్తానంది నీళ్ళు రావడంతో ఇంటి దగ్గర ఉండమన్నాము మంచి పని చేశారమ్మా తానెక్కడ వచ్చి ఈ రాక్షసులకు దొరికిపోతుందని కంగారు పడ్డాను నాన్న వదిన ప్రాణాలకి ఏం జరుగుతుందోనని మీరు రిస్క్ తీసుకుని వచ్చారు కదా మామ్. అమ్మా నీకేదన్నా అయితే మేము అందరం ఏమైపోతామమ్మా నాకేం కాలేదు నాన్న మీ నాన్న అడ్డుగా ఉండడం వల్ల నాకేమీ కాలేదు ఆ, పెద్దబాబు చిన్న దెబ్బలే పెద్దబాబు మేమే వచ్చేసేవాళ్ళం కదా మీరెందుకు వచ్చారు అన్నింటికి తెగించేసి వచ్చాం డాడ్ ఆ శత్రువులు ఎవరో తేల్చుకుందామనే వచ్చాం ఆవేశపడకు పెద్ద బాబు మిమ్మల్ని అందుకే ఇంటి దగ్గర ఉండమని చెప్పాను కాదమ్మా ఏదన్నా అయితే ఏం ఎలా? పర్వాలేదు మీకేమైనా నాన్న. జరుగుంటే నువ్వేం టెన్షన్ పడకు మాకేం కాలేదు హలో కదా. హలో మూర్తి చెప్పు సార్ వినపడుతుందా వినపడుతోంది ఆకుకూరల పొట్టుతో వెళ్ళిపోయాక ఎటు వెళ్ళారో తెలియట్లేదు సార్ ఒక కెమెరా పగలగొట్టి ఎస్కేప్ అయ్యారు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అఖిలాండేశ్వరి మేడం ఇంటి దగ్గర నుండే సిగ్నల్ వచ్చింది సార్ ఐసీ ఓకే నేను మళ్ళీ చేస్తాను అలాగే సార్ ఏమన్నారు ఇన్స్పెక్టర్ మిమ్మల్ని ట్రాప్ చేశారు మేడం మీరన్నదే నిజం సార్ ఇక్కడ దాడి చేసిన వాళ్ళు వేరు మీకు ఫోన్ చేసిన వాళ్ళు వేరు ఫోన్ కాల్ సిగ్నల్ మీ ఇంటి దగ్గర నుంచే వచ్చిందని తెలిసింది చచ్చా ఎంత పొరపాటు చేశారు పెద్ద బాబు మీరందరూ ఇటు వస్తారని పార్వతిని అక్కడ ఉంచుతారని వాళ్ళు గెస్ట్ చేశారు నీల్కి ఫోన్ చేయండి చిన్నబాబు చేయనన్నా కనెక్ట్ అవ్వట్లేదు మామ్. ఎలా నీల్ మొబైల్ ఎందుకు కనెక్ట్ కావడం లేదు పార్వతిని ఏం చేస్తారో ఏంటో త్వరగా వెళ్దాం పదండి అక్క ఇన్స్పెక్టర్ మేము వెంటనే ఇంటికి వెళ్ళాలి ఓకే మేడం మా వెహికల్లో వెళ్ళండి 104 సార్ త్వరగా మేడం వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేయి ఓకే రండి మేడం రండి సార్ పదండి త్వరగా పదండి పదమ్మా ఏకమ్మా డాడ్ మీరు ముందుకు వచ్చండి బ్రో పద రా నీల్ బాబు నీల్ బాబు పార్వతి పార్వతి నీల్ బాబు నీలాంబరి నీలాంబరి లే నీల్ బాబు నీలాంబరి 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 నీల్ బాబు నీల్ బాబు నీల్ బాబు నీలాంబరి లే కడుతరు నీలాంబరి ఒరే సాంబా ఇది ఇల్లు దాటి వెళ్ళిపోకూడదు ఈ యాల ఎట్టాగైనా దీన్ని చంపేయాలా నీల్ బాబు నీల్ బాబు
నీలాంబరి నీలాంబరి లే నీలాంబరి లే నీలాంబరి లే నీలాంబరి కళ్ళు తెరు నీలాంబరి కీస్ ఎక్కడ పెట్టావో చెప్పు పార్వతిని కాపాడాలంటే నువ్వు లేవాలి లే నీలాంబరి లే నీలాంబరి లే నిన్నే పార్వతిని కాపాడాలంటే కీస్ కావాలి నీలాంబరి 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 లే నీల్ బాబు పార్వతి వదినా నీల్ బాబు వదినా నీల్ బాబు గారు తలుపు తీయండి నీలాంబరి నిన్నే లే పార్వతిని కాపాడుతానని దేవబ్రోకిచ్చిన మాట నేను తప్పుతున్నానే లేవే కళ్ళు తెరువు నీలాంబరి నీలాంబరి కళ్ళు తెరువు నీలాంబరి కళ్ళు తెరువు నీలాంబరి లే నీలాంబరి నీలాంబరి లే నా వెంట ఎందుకు పడుతున్నారు నన్నెందుకు చంపాలనుకుంటున్నారు నిన్నెందుకు సంపాలనుకుంటున్నామో నీకు తెలీదా నీ ప్రాణం పోతున్నప్పుడు నీకే తెలుస్తాది ఏయ్! ఏయ్! నా బిడ్డ ప్రాణం కాపాడుకుంటాను అవసరమైతే మీ ప్రాణాలైనా తీస్తాను నా జోలికి రావద్దు రే సాంబా తిరగబడతాందిరా ఇది తిరగబడిని అక్క కడుపులో పెళ్ళుంటే ఈ తల్లి తిరగబడదా నీలాంబరి లే నీలాంబరి లే నీలాంబరి పార్వతికి ఏదో అయింది లే అట్నా అట్టాగాని వదిలిపెడతానా సంపేస్తాను దీన్ని నీలాంబరి నీలాంబరి హే నా దగ్గరకొస్తే ఏం చేస్తానో నాకే తెలీదు కత్తి పట్టుకున్న మమ్మల్నే కట్టె పట్టుకున్న నువ్వు బెదిరిస్తూ ఉండావా పార్వతి పార్వతికి ఏదో అయినట్టుంది లేవే నీలాంబరి లే ఏయ్! అబ్బా! సాంబే పట్టుకోరా దాన్ని ఏయ్, ఆగవే అబ్బా! ఏయ్! సాంబా పట్టుకో నీలాంబరి లే కీస్ కావాలి నీలాంబరి పార్వతి ఘోరం జరిగిపోతున్నట్టుంది ఏం జరుగుతుంది ఏంటో నీలాంబరి 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 వద్దు నా దగ్గరికి రావద్దు నీలాంబరి ఛీ! ఏం చెయ్యాలి ఇప్పుడు అసలేమీ అర్థం కావట్లేదే రావద్దు వద్దు
జరుగుతోంది? సాంబా పోలీసు వాళ్ళు త్వరగా రా. నడు పద. పార్వతికి ఏదో అయినట్టుంది. లే నీళ్ళు. బిడ్డా బిడ్డా ఆ పార్వతి సచ్చినాదే. సంపేసినా సంపేసినా పగ సల్లారినాదే. అనుకున్నది మీ అమ్మ సాధించినది. సంపేసిన ఆ పార్వతి సచ్చినది. సంపేసిన తొందరగా వెళ్ళండి. వెళ్ళు. అఖిలాండేశ్వరి